అలా ఏడవకరా. రే, మన గుండమ్మకేం కాదురా. అర్జెంటుగా భగవంతుడే ఏదో ఒక రూపంలో వచ్చి మన గుండమ్మని కాపాడుతాడ్రా. నాకు అమ్మలా ఉండేది. అలాంటి తల్లి ఇలాంటి పరిస్థితుల్లో పల్లవికి ఫోన్ చేస్తాను. తనకు కూడా ట్రై చేయమని చెప్తాను. అది ఇదేంటి నాన్న కాల్ చేస్తున్నారు? హలో, చెప్పండి నాన్న. అమ్మ పల్లవి. నాన్న, మీ గొంతేంటి అదోలా ఉంది? ఏమైంది నాన్న? అమ్మని హాస్పిటల్కి తీసుకొచ్చానమ్మా. అమ్మని హాస్పిటల్కి తీసుకెళ్ళడం ఏంటి? అమ్మకేమైంది నాన్న? నాన్న, అమ్మకేం కాదు నాన్న, మీరేం భయపడకండి. నేను ఇప్పుడే బయలుదేరొస్తున్నాను. చూడమ్మా, మీ అమ్మ పరిస్థితి ఎలా ఉందో. అమ్మా, ఏంటి తాతయ్య, అమ్మకి కిడ్నీలు పాడవడం ఏంటి? అదేనమ్మా, అదే అర్థం కావడం లేదు. డాక్టర్ గారు, ఏంటండి పరిస్థితి? మీరే చెప్పాలండి. నేను చెప్తున్నాను కదా, పరిస్థితి చాలా సీరియస్గా ఉంది. ఎట్టి పరిస్థితుల్లోనూ తనకు కిడ్నీ ట్రాన్స్ప్లాంటేషన్ చేసి తీరాలి. ఎవరినైనా కనుక్కున్నారా? అదే కనుక్కుంటున్నానండి, కానీ ఎక్కడ వర్కౌట్ అవ్వట్లేదు. ఎలాగైనా నా భార్యని మీరే బ్రతికించాలి డాక్టర్. డాక్టర్ గారు, మా వాడి కిడ్నీ పనికిరాదంటున్నారు. పోనీ నా కిడ్నీ ఏమన్నా పనికొస్తుందేమో ఒకసారి చెక్ చేయండి డాక్టర్. లేదండి, మీ ఏజ్ ప్రకారం మీ కిడ్నీ తీయడం రిస్క్ అండి. మీరు కాదు కానీ తోడపుట్టిన వాళ్ళు గాని, అక్క చెల్లెళ్ళు గాని, అన్నదమ్ములు గాని ఎవరైనా ఉన్నారా? నా బ్లడ్ గ్రూపు తన బ్లడ్ గ్రూపు వేరే అండి. ఇంకా కిడ్నీ ఏం మ్యాచ్ అవుతుంది? మీరు తనకి సిస్టర్ అవుతుందండి. అయితే వాళ్ళ తరపున అన్నదమ్ములు ఎవరూ లేరా? తనకంటూ మేం తప్ప ఎవ్వరూ లేరు. మాకు తను, తనకు మేమే. మరిప్పుడు ఎలాగండి? తనకు కిడ్నీ ట్రాన్స్ప్లాంటేషన్ చేయకపోతే బ్రతకదు. డాక్టర్, నేను కూడా ఇంకొకసారి ట్రై చేస్తాను, మీరు కూడా ట్రై చేయండి. అలాగే డాక్టర్.
భగవంతుడా, నా కోసం ఎదురు చూస్తూ నేనెప్పుడు తన కళ్ళు ముందుకొస్తానన్న ఆశతోనే మా అమ్మ ఇంతకాలం బతికి స్ట్రెస్కి లోనయ్యి ఇలాంటి పరిస్థితి తెచ్చుకుంది. నా తల్లికి ఏం కాకూడదు, తనని నేను బతికించుకుంటాను. నేనే కూతుర్ని కాబట్టి నా కిడ్నీ మ్యాచ్ అవుతుంది, నేనే కిడ్నీ ఇస్తాను. కానీ ఎలా? నేనిస్తే ఇప్పటికీ తన కూతుర్ని నేనే అన్న అనుమానంతో ఉన్నారు వీళ్ళంతా. నా కిడ్నీ మ్యాచ్ అయిందని తెలిస్తే వీళ్ళ అనుమానం ఇంకా బలపడుతుంది. కాబట్టి కిడ్నీ ఇచ్చి నా తల్లిని బతికించుకోవాలి, కానీ కిడ్నీ నేనే ఇచ్చినట్టు తెలియకూడదు. అమ్మా పల్లవి, డాక్టర్ గారు మీరా? మీకోసమే చూస్తున్నాను సార్. నాతో పనుంటే ఒక ఫోన్ చేస్తే నేనే వచ్చేవాడిని కదా. నేను నీ ఫ్యాన్ అమ్మా. లావుగా ఉన్నారంటూ కామెంట్ చేసే వాళ్ళ నోళ్లు మూయించి సక్సెస్ చూపించావు. చాలా మందిలో ధైర్యం నింపావు. ఏంటమ్మా నా వల్ల అయ్యే పని చెప్పు. మీరు నాకు ఒక హెల్ప్ చేయాలండి. ఏమి హెల్ప్ చెప్పు. నా కిడ్నీ తీసి వేరే వాళ్ళకి ట్రాన్స్ప్లాంట్ చేయాలి. నీ కిడ్నీ తీయడం ఏంటమ్మా? ఎవరికి డొనేట్ చేయాలనుకుంటున్నావు?